ఓం శ్రీ సాయిరాం. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి కుమారి మణియమ్మ ట్రాన్స్లేషన్ హేమడ్ పంతు మహాశయుడు రచయిత, రాయించిన వారు సమర్థ సద్గురు సాయిబాబా వారు. 5వ భాగం ఉపోద్ఘాతంలోనే ఉన్నాం మనం. కుమారి మణియమ్మ ఉపోద్ఘాతం ఇది. అద్భుతమైనటువంటి ఉపోద్ఘాతం. సూర్యుడు, సూర్యుని కిరణాలు వేరువేరు కావు కదా. సకల లోకాలకు వెలుగునిచ్చే సాయి భాస్కరుని కరుణ కిరణాల ప్రకాశమే శ్రీ సాయి సచ్చరిత్ర. సచ్చరిత్ర గొప్పతనాన్ని వర్ణిస్తుంది. దాదాపుగా 2-3 ఎపిసోడ్ల నుంచి వర్ణనే ఉంది, గొప్పతనమే ఉంది. చంద్రుడు వేరు, చంద్రుని కిరణాలు వేరు కావు. ఓషధీనాథుడైన సాయి చంద్రుని చల్లని పున్నమి వెన్నెల శ్రీ సాయి సచ్చరిత్ర. అగ్ని, దాని తేజం వేరువేరుగా ఉండగలవా? సర్వభక్షకుడైన అగ్నిహోత్రుడు సాయిదేవుడు. మన జన్మజన్మల కర్మ వాసనలను భస్మం చేసే యజ్ఞకుండం శ్రీ సాయి సచ్చరిత్ర. సాయి సచ్చరిత్ర అనేది ఒక యజ్ఞకుండం. ఆ యజ్ఞం చేయడం వల్ల మన జన్మజన్మల కర్మ వాసనలన్నీ కూడా, ఫలాలన్నీ కూడా భస్మం అయిపోతాయి. సాయిబాబా యజ్ఞ భగవానుడు. అహోరాత్రులు నిర్విరామంగా ప్రజ్వరిల్లే వారి పవిత్ర ధుని వలనే శ్రీ సాయి సచ్చరిత మన సంస్కార సమిధులను దహించి వేస్తుంది. సాయి యొక్క అసమానమైన విభూతి ప్రసాదం వలనే సాయి యొక్క ప్రాసాదిక గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్ర అనుపమానం. బాబా స్వయంగా వెలిగించిన ఆ ధునిలోని విభూతి ఎంత పవిత్రమైందో, ఎంత శక్తివంతమైందో సచ్చరిత్ర అంత శక్తివంతమైందని చెప్తుందమ్మ. పువ్వు దాని తావి విడివిడిగా ఉంటాయా? మధుర పదార్థాన్ని, దాని మాధుర్యాన్ని వేరుపరచగలమా? సాయిబాబా మధుర మనోహరమూర్తి. వారి మధుర మోహన రూపాన్ని, మధుర మందహాస వదనాన్ని, మధుర దరహాసాన్ని, మృదు మధుర ప్రవచనాలను, మధురోపదేశాలను, మధుర బోధనా పద్ధతిని, మధుర సంభాషణ విధానాన్ని, మధుర హాస్య వినోదాలను, మధుర ప్రేమామృతాన్ని ప్రవహింపచేసే మధురమయి శ్రీ సాయి సచ్చరిత్ర. ఎన్నిసార్లు మధురం 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 అధరం మధురం వదనం మధురం హసితం మధురం వసితం మధురం నడకయు మధురం నాట్యం మధురం వచనం మధురం జ్ఞానం మధురం ధ్యానం మధురం యోగం మధురం సర్వం మధురం సకలం మధురం శ్రీ సాయి సచ్చరిత్ర కదా. సాయి యొక్క స్థూల శరీరాన్ని మనం ఇప్పుడు చర్మచక్షులతో చూడలేం, కానీ వారి ఆకర్షణీయమైన రూపాన్ని, వారికి ప్రతిరూపమై వెలిసిన శ్రీ సాయి సచ్చరిత్రలో జ్ఞాననేత్రాలతో చూడగలం. నా వరకు చెప్పాలంటే బాబాగారి ఆకారాన్ని విగ్రహంలో, ఫోటోలో చూసిన దానికంటే సచ్చరిత్రలో బాబాగారి విశ్వరూపాన్ని చూడవచ్చు. బాబాగారి అద్భుత నటన చాతుర్యాన్ని చూడవచ్చు, నాట్య విన్యాసాలని చూడవచ్చు. ఎంతకంటే ఏం కావాలి? వాళ్ళు చూస్తే బాబాగారి రూపాన్ని చూశారేమో ఆ కాలంలో, కానీ సచ్చరిత్ర ద్వారా బాబాగారి యొక్క నాట్యాన్ని, నటనను, వాక్చాతుర్యాన్ని, అద్భుతమైనటువంటి సంభాషణల్ని, అద్భుతమైనటువంటి ముఖ కవలికల్ని, ఇంకా ఎన్నో 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 మనకు దర్శింపచేస్తుంది సచ్చరిత్ర. సాయి ప్రదర్శించిన వింతలను, విశేషాలను, విచిత్ర లీలలను మన తనివి తీరా చూసుకునే దర్పణం శ్రీ సాయి సచ్చరిత్ర. అంతేకాదు, ఆది వ్యాధి బాధలను నివారించే చికిత్సాలయం, భవరోగానికి ఔషధం, ఐహిక ఆముష్మికాలకు ఆలవాలం శ్రీ సాయి సచ్చరిత. వేదోపనిషత్తుల సారం, పరమార్థ సాధనకు అత్యుత్తమ సాధనం శ్రీ సాయి సచ్చరిత్ర. సూర్యకిరణాల తాపాన్ని, వర్షధారల పాతాన్ని తప్పించుకోవడానికి గొడుగు క్రింద తలదాచుకుంటాం. తాపత్రయ బాధల నుండి తప్పించుకోవాలనుకునేవారు సాయి అనుగ్రహ ఛత్రమైన శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయించండి. అగ్ని సంపత్కరంలో ఉన్న కర్ర అగ్నిలా మారిపోయే విధంగా నిత్యం శ్రీ సాయి సచ్చరిత శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసేవారు దివ్యస్వరూపులైపోతారు. జగమంతా వారికి సాయిమయమవుతుంది.
శ్రీ సాయినాథుని అద్భుత మహిమలను సాంగోపాంగంగా వర్ణించటం సహస్ర శిరస్సులు సహస్ర జిహ్వలు గల ఆదిశేషునికి కూడా అసాధ్యం. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత్ర మహిమను వివరించటం చతుర్ముఖ బ్రహ్మతరం కూడా కాదు. మరాఠీలో వ్రాసిన ఈ ప్రాసాదిక పవిత్ర గ్రంథాన్ని యథాతథంగా ఆంధ్ర భాషలోకి నాచే అనువదింపచేసిన అనుగ్రహమూర్తి అయిన సాయి సద్గురువుకు ఈ సాయి సచ్చరితను అత్యంత భక్తి ప్రపత్తులతో అంకితం చేస్తున్నాను. ఈ గ్రంథంలో ఏవైనా లోపాలు లోటులు ఉంటే చదువరులు సహృదయంతో సవరించుకోవాలనని ప్రార్థన చేస్తున్నాను. ఈ గ్రంథ సవరణలో అత్యధికంగా శ్రమించి సహకరించిన శ్రీమతి విమలా శర్మ గారికి, శ్రీ నరసింహారావు గారికి, చిరంజీవి అశోక్ కుమార్ మరియు సురేష్లకు కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. విమలా శర్మ అమ్మని మరొకసారి గుర్తు చేసుకుందాం. ఆ తల్లి కూడా కారణజన్మురాలు. అనేకమైన అద్భుతమైన మరాఠీ ఆధ్యాత్మిక గ్రంథాలను తెలుగులో అనువదించడానికి ఆ తల్లి పుట్టింది. ఆధ్యాత్మిక తులసి రామాయణం లాంటివి, జ్ఞానేశ్వరి భగవద్గీత లాంటివి, తర్వాత భాగవతం, మరాఠీ భాగవతం, ఏకనాథ భాగవతం, ఈ అద్భుతమైన ఒక్కొక్క గ్రంథం ఎంత పెద్దగా ఉంటాయి. అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలు మరాఠీ సంస్కృతిలో ఏకనాథ భాగవతం, తులసి రామాయణం, జ్ఞానేశ్వరి భగవద్గీత, వీటిని మించిన గ్రంథాలు ఏం లేవు. అటువంటి మహా గ్రంథాలను మరాఠీ భాషలోంచి తెలుగులోకి అనువదించిన తల్లి విమలా శర్మ. ఆ తల్లి మణి అమ్మగారి ఈ సచ్చరిత్ర అనువాద గ్రంథ రచనలో సహకరించిందట. ఆ తల్లికి నమస్కారాలు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపః తమహం వందే పరమానంద మాధవం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. దీని అర్థం ఏంటంటే మూగవాడి చేత మాట్లాడించటం, కుంటివాడి చేత పర్వతాలు ఎక్కించటం పరమాత్మ కృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆ విధంగా ఏమీ తెలియని నేను ఈ గ్రంథాన్ని తెలుగులో అనువదించడం జరిగింది అంటే అది సద్గురు సాయినాథుని యొక్క అనుగ్రహం అని ఆ తల్లి చెప్తున్నదని మనం గ్రహించాలి. ఓం శ్రీ సాయిరామ్.